Hello everyone. Good afternoon. This is Shravan. సో ఈ సెషన్ లో మనం డెల్టా లైవ్ టేబుల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈ డెల్టా లైవ్ టేబుల్ అనేది వన్ ఆఫ్ ద డేటాబ్రిక్స్ లో ఫేమస్ ఫ్యూచర్ అన్నమాట. ఓకే, సో ఈ డెల్టా లైవ్ టేబుల్స్ ని ఒక సింపుల్ గా ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆర్కెస్ట్రేషన్ గా చెప్పుకోవచ్చు. సేమ్ లైక్ మనకు అజూర్ డేటా ఫ్యాక్టరీలో మనం ఏం చేస్తున్నాం, అక్కడ ఒక గ్రాఫికల్ వేలో ఒక పైప్ లైన్ డిజైన్ చేసి, ఈటీఎల్ పైప్ లైన్ డిజైన్ చేసి సోర్స్ సిస్టమ్ కి కనెక్ట్ అయిపోయి అక్కడ ఉన్న డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి బిఫోర్ డేటాని లోడ్ చేసే ముందు మిడిల్ లో ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేస్తున్నాం. అంటే డేటా క్లెన్సింగ్, డేటా వ్యాలిడేషన్స్, అదర్ బిజినెస్ రూల్స్ మనం పర్ఫామ్ చేస్తున్నాం. రైట్, అంటే ఆ పైప్ లైన్ ని మనం షెడ్యూల్ గా ట్రిగ్గర్ మేనర్ లో రన్ చేస్తున్నాం, డిఫరెంట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ లో రన్ చేస్తాం. ఓకే, బట్ ఇక్కడ కూడా మనము సేమ్ డెల్టా లైవ్ టేబుల్స్ యూజ్ చేసి ఒక డిక్లరేటివ్ పైప్ లైన్ మనం డిజైన్ చేయొచ్చు బై యూజింగ్ ఎస్క్యూఎల్ ఆర్ పైథాన్ ని బేస్ చేసుకొని ఒక డిక్లరేటివ్ పైప్ లైన్ డిజైన్ చేసి, రైట్. సో మనం ఒక ప్రోగ్రామాటికల్ గా మనకు కావాల్సిన బిజినెస్ యూజ్ కేస్ లో కాంప్లెక్స్, ఈవెన్ దో మనం డేటా ఫ్లోస్ లో ఏదైనా కాంప్లెక్స్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఏదైనా కాంప్లెక్స్ థింగ్ అప్లై చేయాలంటే ఈ డెవలపర్ కి చాలా డిఫికల్ట్ అవుతుంది. బట్ డెల్టా లైవ్ టేబుల్స్ లో ఏంటంటే కాంప్లెక్స్ రిలేటెడ్ ఏదైనా థింగ్ పర్ఫామ్ చేయాలన్నా ఇక్కడ చాలా ఈజీ అవుతుంది. అంటే అంతే, ఇక్కడ గ్రాఫికల్ మేనర్ లో కూడా మనకు తెలుస్తుంది. అంటే ఈ డెల్టా లైవ్ టేబుల్స్ మనం చేసే ప్రతి స్టెప్ మనకి ఇక్కడ యూఐ లో మనం చెక్ చేసుకోవచ్చు. అంటే క్లస్టర్ కనెక్ట్ అవ్వడం, రైట్, ఏదైనా ఇనిషియలైజేషన్ చేసేటప్పుడు ఇష్యూస్ కానీ, ఎర్రర్స్ కానీ, కనెక్ట్ అయ్యేటప్పుడు ఏమైనా ఇష్యూస్ కానీ, కోడ్ రిలేటెడ్ థింగ్స్ అండ్ ఇష్యూస్ అన్ని మనకు ఇక్కడ మనకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ లో ఫైనల్ గా మనకు చూపిస్తుంది. రైట్, ఇలాంటి ఎన్నో మనకు అడ్వాంటేజెస్ అనేవి డెల్టా లైవ్ టేబుల్స్ లో మనకు. ఓకే, ఈ డెల్టా లైవ్ టేబుల్స్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే డేటా బ్రిక్స్ లో మనకు లెఫ్ట్ సైడ్ లో డేటా ఇంజనీర్ దగ్గర ఇక్కడ డెల్టా లైవ్ టేబుల్స్ అని ఉంటుంది. ఓకే, డెల్టా లైవ్ టేబుల్స్ అని ఉంటుంది. ఓకే, ఈ వర్క్ ఫ్లో క్లిక్ చేయండి. రైట్, సో ఈ వర్క్ ఫ్లోలో మనకి ఇక్కడ రైట్ జాబ్స్ రన్ డెల్టా లైవ్ టేబుల్స్ ఉంటాయి. రైట్, సో మనము ఏవైతే మన ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెల్టా లైవ్ టేబుల్స్ అచీవ్ అవ్వాలంటే మనకి ఇక్కడ టూ వేస్ లో ఉంది. ఒకటి శాంపుల్ పైప్ లైన్స్ ని త్రూ మనం వెళ్ళొచ్చు అండ్ క్రియేట్ పైప్ లైన్ చేసుకోవచ్చు. అంటే శాంపుల్ పైప్ లైన్ అంటే వాళ్ళే మనకు ఒక శాంపుల్ కోడ్ ని ప్రొవైడ్ చేసేస్తారు. ఓకే, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు డేటాబ్రిక్స్ కమ్యూనిటీ వాళ్ళే మనకు ఒక శాంపుల్, ఒక నోట్బుక్ ప్రొవైడ్ చేస్తారు. రైట్, సో జనరల్ గా ఇది రికమెండెడ్ కాదు. రియల్ టైమ్ లో మన ఓన్ గా ఒక నోట్బుక్ క్రియేట్ చేసుకొని మనకు కావాల్సినట్టు మనం ఒక థింగ్ మనం పర్ఫామ్ చేస్తాం. మనం ఈటీఎల్ ప్రాసెస్ చేస్తాం, సోర్స్ కనెక్ట్ అవ్వడం, ట్రాన్స్ఫర్మేషన్స్, డేటా క్లెన్సింగ్, డేటా వ్యాలిడేషన్స్ అండ్ టేబుల్స్ జాయిన్ చేయడం, అదర్ బిజినెస్ యూస్ కేసు పర్ఫామ్ చేయడం, ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయడం, ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఇంప్లిమెంటేషన్ చేయడం. రైట్, డేటాని ఫైనల్ గా మన డేటా బేసెస్ లో కానీ డేటా వేర్ హౌస్ లో లోడ్ చేయడం, ఇలాంటి థింగ్స్ అని నార్మల్ ఈటీఎల్ ప్రాసెస్ లో చేస్తాం కదా. సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనం పర్ఫామ్ చేయొచ్చు అనమాట. అంటే మనకు కావాల్సిన ఎంటైర్ ప్రాసెస్ ని కస్టమైజ్ గా ఒక నోట్బుక్ లో రాసుకొని ఆ నోట్బుక్ ని సమ్వేర్ లో మనం స్టోర్ చేసుకుని ఏదైనా ఒక సోర్స్ ప్లేసెస్ లో స్టోర్ చేసుకొని మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. రైట్, సో ఇక్కడ ఉంటుంది అనమాట మనకు ఆప్షన్ క్రియేటివ్ పైప్ లైన్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక చిన్న బిజినెస్ యూస్ కేస్ తీసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే ఈ డెల్టా లైవ్ టేబుల్స్ అనేది మనకు ఓన్లీ స్టోరేజెస్ కి మాత్రమే మనకు వర్కౌట్ అవుతుంది. అంటే అజూర్ డేటాల్లో మనకి ఏంటి, అజూర్ లో మనకు స్టోరేజెస్ ఉన్నాయి, అజూర్ డేటా లేక్ జంటూ. అక్కడ జనరల్ గా మనం కంటైనర్స్ క్రియేట్ చేసి అక్కడ డేటాను అప్లోడ్ చేసేసుకొని, రైట్, ఈ డేటా టేబుల్ లైవ్ టేబుల్స్ అనేది ఎస్పెషల్లీ స్టోరేజెస్ లో ఉన్న డేటాని మనం ప్రాసెస్ చేసుకోవడానికి ఎస్పెషల్ గా ఓన్లీ అందుకోసం మాత్రమే డిజైన్ చేశారు ఈ డెల్టా లైవ్ టేబుల్స్ ని. రైట్, కన్సిడర్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఒక సినారియో తీసుకుంటే నాకు స్టోరేజ్ అకౌంట్ అజూర్ డేటా లేక్ జంటూ సెలెక్ట్ చేసుకుని స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేశాను. నాకు ఇక్కడ ఒక కంటైనర్ ఉంది, గ్లోబల్ కంటైనర్. రైట్, ఇక్కడ నాకు టూ టైప్స్ ఆఫ్ నాకు ఏంటంటే ఫోల్డర్స్ ఉన్నాయి. రైట్, డిపార్ట్మెంట్ ఫోల్డర్, ఎంప్లాయీ ఫోల్డర్. ఎంప్లాయీ ఫోల్డర్ లో నాకు ఎంప్లాయీ రిలేటెడ్ ఫైల్ ఉంది, డేటా ఉంది, సిఎస్వి డేటా, శాంపుల్ సమ్ సిఎస్వి డేటా ఉంది. రైట్, సో ఇక్కడ ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ ఐడి, డిపార్ట్మెంట్ ఐడి ఉంది. అలాగే నెక్స్ట్ డిపార్ట్మెంట్ టేబుల్లో కూడా నాకు రైట్ ఇక్కడ డిపార్ట్మెంట్ రిలేటెడ్ డేటా ఉంది. బోత్ టూ సిఎస్వి ఫైల్స్ లో కామన్ మ్యాచింగ్ గా డిపార్ట్మెంట్ ఐడి ఉంది. రైట్, సో ఇక్కడ నా బిజినెస్ యూస్ కేస్ ఏంటంటే ఈ బోత్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీలో ఉన్న డేటాని ఫస్ట్ ఈ డెల్టా లైవ్ టేబుల్స్ యూస్ చేసి అజూర్ డేటాబ్రిక్స్ లో మౌంట్ పాయింట్ క్రియేట్ చేసి ఫస్ట్ వీటికి కనెక్ట్ అయిపోయి ఈ టూ థింగ్స్ లో ఉన్నవి మనం ఒక నోట్బుక్ రాద్దాం.
ఆ నోట్బుక్ లో ఫస్ట్ మౌంట్ పాయింట్ క్రియేట్ చేసి ఇక్కడ ఉన్న ఈ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ కంటైనర్ మీన్స్ ఫోల్డర్ లో ఉన్న డేటాని రీడ్ చేద్దాం. తర్వాత వీటిలో ఉన్న డేటాని క్లెన్జింగ్ చేద్దాం, డేటా క్వాలిటీ చెక్స్ అన్ని పర్ఫామ్ చేద్దాం, డూప్లికేట్స్ రిమూవ్ చేద్దాం, నల్ వాల్యూస్ ని రిమూవ్ చేసేసి బోత్ మనకు కామన్ మ్యాచింగ్ కాలం ఉంది డిపార్ట్మెంట్ ఐడిని బేస్ చేసుకొని రెండు టేబుల్స్ ని జాయిన్ చేసి ఫర్దర్ గా సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ పర్ఫామ్ చేద్దాం బేస్డ్ అప్ ద బిజినెస్ నీడ్. రైట్. సో ఈ థింగ్స్ ని మనం పర్ఫామ్ చేయాలి. రైట్. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఒక నోట్బుక్ క్రియేట్ చేసుకున్నాను. ఒక నోట్బుక్ క్రియేట్ చేసుకొని అట్ ద ఫస్ట్ స్టెప్ నేను మౌంట్ పాయింట్ క్రియేట్ చేసి ఇక్కడ ఈ గ్లోబల్ కంటైనర్ ఏదైతే ఉందో స్టోరేజ్ అకౌంట్ ADLS జనరల్ రైట్, ఈ మౌంట్ పాయింట్ క్రియేట్ చేసి ఇక్కడ కనెక్ట్ అవుతున్నాను. రైట్. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ ఏదైతే నాకు ఇక్కడ ఎంప్లాయీ డేటా ఉంది, ఎంప్లాయీ ఫోల్డర్ లో ఉంది రైట్, ఎంప్లాయీ డేటాని రీడ్ చేయాలి. రైట్. అందుకోసం నేను ఇక్కడ కోడ్ రాస్తున్నాను, కాంబినేషన్ ఆఫ్ పైథాన్ కోడ్ విత్ పైస్పార్క్ కోడ్. రైట్. ఫస్ట్ నేను డెల్టా మనం డెల్టా లైవ్ టేబుల్స్ కాబట్టి ఇక్కడ మనకు నేను డిఎల్టీని ఇంపోర్ట్ చేస్తున్నాను. షార్ట్ కట్ లో డిఎల్టీ అంటారు. డిఎల్టీని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. వాటికి కావాల్సిన ఫంక్షన్స్ ని ఏవైతే మ్యాండేటరీ ఉన్నాయో అవి ఇంపోర్ట్ చేసుకోండి, అవసరమైనవి మాత్రమే. తర్వాత ఎట్ డెల్టా, మనకు డెల్టా లైవ్ టేబుల్స్ ని హ్యాండిల్ చేస్తాం కాబట్టి ఎట్ డిఎల్టీ డాట్ టేబుల్ అని డిఫైన్ చేస్తాం. ఇక్కడ నేను పైథాన్ ఒక ఫంక్షన్ రాస్తున్నాను. డెఫ్ అంటే ఇక్కడ పైథాన్ ఫంక్షన్ కీవర్డ్ అన్నమాట. డెఫ్ మీన్స్ పైథాన్ ఫంక్షన్. సో పైథాన్ ఫంక్షన్ నేమ్ స్పెసిఫై చేసి ఇక్కడ నేను రిటర్న్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏదైతే నాకు ఎంప్లాయీ ఫోల్డర్ లో ఏదైతే CSV డేటా ఉందో ఆ డేటా నేను ఇక్కడ రీడ్ చేస్తున్నాను. ఒక డేటా ఫ్రేమ్ తీసుకొని స్పార్క్ డాట్ రీడ్ డాట్ ఫార్మాట్ అని చెప్పి స్పెసిఫై చేసి ఇక్కడ నేను రిటర్న్ చేస్తున్నాను. ఇక్కడ రిటర్న్ చేస్తున్నాను. రైట్. కోడ్ అంతా డిఫైన్ చేశాను, బట్ నోట్బుక్ నేను ఇక్కడ మాన్యువల్ ఎగ్జిక్యూట్ చేయను. విత్ హెల్ప్ ఆఫ్ డెల్టా లైవ్ టేబుల్స్ బేస్ చేసుకుని ఈ ఎంటైర్ ఏదైతే నోట్బుక్ ఉందో మొత్తం నోట్బుక్ ని ఎగ్జిక్యూట్ చేస్తాను, ETL ప్రాసెస్ చేసేస్తాను. ఓకే. సో ద ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాడు, సెకండ్ స్టెప్ లో డెల్టా లైవ్ టేబుల్స్ యూస్ చేసుకొని ఆ ఎంప్లాయీ టేబుల్ లో ఉన్న డేటాని రీడ్ చేస్తున్నాను విత్ కాంబినేషన్ ఆఫ్ పైథాన్ కోడ్ ప్లస్ పైస్పార్క్ కోడ్. ఓకే. అండ్ నెక్స్ట్ స్టెప్ లో ఏదైతే మనకు డిపార్ట్మెంట్ టేబుల్ లో కూడా మనకు డేటా ఉంది రైట్, డిపార్ట్మెంట్ డాట్ CSV ఫైల్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ డాట్ CSV ఫైల్ ని కూడా నేను ఇక్కడ రీడ్ చేస్తున్నాను. సేమ్ కోడ్ రైట్, బట్ అనదర్ ఫంక్షన్ డిపార్ట్మెంట్ అండర్ స్కోర్ రా, అబోవ్ ఫంక్షన్ ఎంప్లాయీ అండర్ స్కోర్ రా. రైట్. ఈ టూ ఫంక్షన్స్ యూస్ చేసుకొని వన్ ఫంక్షన్ ఫర్ ఎంప్లాయీ డేటా రీడ్ చేయడానికి, అనదర్ ఫంక్షన్ ఫర్ డిపార్ట్మెంట్ డేటాని రీడ్ చేసుకోవడానికి. రైట్. ఈ యొక్క డేటా ఫ్రేమ్ ని బేస్ చేసుకో. రైట్. థర్డ్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తున్నానంటే ఎంప్లాయీ టేబుల్లో ఉన్న డేటాని క్లీన్ చేస్తున్నాను. రైట్. డూప్లికేట్స్ ఉన్నా, నల్ వాల్యూస్ ఉన్నా రిమూవ్ చేసేస్తున్నాను. రైట్. సేమ్ ఆల్వేస్ అట్ పైథాన్ కోడ్ రాసేటప్పుడు ఇక్కడ మనకు డెల్టా లైవ్ టేబుల్స్ మనం ఎప్పుడైతే వర్క్ చేస్తున్నామో టూ ఆప్షన్స్ ఉంటాయి, సీక్వెల్ ఆర్ పైథాన్. ఐదర్ సీక్వెల్ నుంచి అయినా మీరు నోట్బుక్ ని క్రియేట్ చేసుకోవచ్చు, పైథాన్ బేస్ చేసుకుని అయినా నోట్బుక్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మెజారిటీ పైథాన్ నేను ఇక్కడ ఫోకస్ చేస్తున్నాను కాబట్టి మొత్తం పైథాన్ రిలేటెడ్ కోడ్ మాత్రం ఇక్కడ నేను రిటర్న్ చేశాను. రైట్. ఎట్ DLT డెల్టా లైవ్ టేబుల్స్ రైట్, అగైన్ పైథాన్ ఫంక్షన్, ఇంకొక పైథాన్ ఫంక్షన్ చేసి ఆ ఎంప్లాయీ రా ఏదైతే ఎర్లియర్ ఇక్కడ నేనైతే చేశానో ఇక్కడ నేను రైట్ ఆ ఎంప్లాయీ రాలో ఉన్న డేటాని రీడ్ చేస్తూ నెక్స్ట్ ఫిల్టర్ చేస్తూ ఆ నల్ వాల్యూస్ ఉన్న ఎంప్లాయీ ఐడి నల్ ఉన్నాయి రిమూవ్ చేసేస్తున్నాను, డిపార్ట్మెంట్ ఐడి ఉన్నాయి నల్ రిమూవ్ చేస్తున్నాను. ఇంకొక కాలం ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ నేమ్ అని ఉంది, ఆ నేమ్ ని నేను రీనేమ్ చేస్తున్నాను. ఇలా కావాల్సినవి బిజినెస్ ని నేను ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నాను. ఎంప్లాయీ టేబుల్లో ఉన్న డేటాని క్లీన్ చేస్తున్నాను, ఫిల్టర్ చేస్తున్నాను. సేమ్ అలాగే డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డేటాని కూడా నేను క్లీన్ చేస్తున్నాను, ఫిల్టర్ చేస్తున్నాను. డిపార్ట్మెంట్ ఐడి ఉంటే నల్ చేయడం రైట్, నల్ వాల్యూస్ రిమూవ్ చేయడం రైట్, అండ్ ఒక కాలం ని రీనేమ్ చేస్తూ డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డేటాని కూడా నేను ఫిల్టర్ చేస్తున్నాను, అంటే డిపార్ట్మెంట్ CSV ఫైల్లో. నెక్స్ట్ ఇంకొక బిజినెస్ నీడ్ ఏం చేస్తున్నానంటే ఈ ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ టేబుల్లో కామన్ గా డిపార్ట్మెంట్ ఐడి ఉంది కాబట్టి ఆ టూ థింగ్స్ ని నేను జాయిన్ చేస్తున్నాను. రైట్. కావాల్సిన ప్యాకేజెస్ ని ఇంపోర్ట్ చేసుకొని డెల్టా లైవ్ టేబుల్స్ తోటి పర్ఫామ్ చేస్తూ ఇంకొక పైథాన్ ఫంక్షన్ రాస్తూ బోత్ పైన ఏదైతే క్లెన్జింగ్ చేసామో ఆ టూ థింగ్స్ ని ఇక్కడ రీడ్ చేస్తూ వాటి కావాల్సిన వేరియబుల్స్ కి అసైన్ చేసుకొని ఇక్కడ జాయిన్ పర్ఫామ్ చేస్తున్నాను. రైట్. ఈ టూ థింగ్స్ ని మనం ఇక్కడ అసైన్ చేసాం వేరియబుల్ కి. రైట్. సో విత్ హెల్ప్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఐడి తోటి రైట్ ఇన్నర్ జాయిన్ పర్ఫామ్ చేస్తూ రైట్ డూప్లికేట్ కాలమ్స్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేసేస్తున్నాం.
రైట్? వాటికి కావాల్సిన కండిషన్స్ పర్ఫామ్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకొంచెం ఎక్స్ట్రా ఎడిషనల్ ట్రాన్స్ఫర్మేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాను. రైట్? అంటే నాకు ఇక్కడ ఎంప్లాయీ టేబుల్లో నాకు ఒక కాలం ఉంది, ఎంప్లాయీ పర్ అవర్ అని. అంటే ఒక ఎంప్లాయీ ఎన్ని అవర్స్ వర్క్ చేశాడు, 40 అవర్స్. ఇక్కడ చూడండి, అవర్స్ పర్ వీక్, ఒక వీక్ లో ఎన్ని అవర్స్ వర్క్ చేశాడు, 40 అవర్స్, 20 అవర్స్, 40 అవర్స్, ఇలా ఒక్కొక్క ఎంప్లాయీ. ఆ డీటెయిల్స్ ని ఇక్కడ ఒక కండిషన్ పాస్ చేస్తున్నాను, క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. రైట్? ఫుల్ టైం అండ్ పార్ట్ టైం. ఎవరైతే ఎంప్లాయీ 40 అవర్స్ వర్క్ చేస్తాడో అతను ఫుల్ టైం ఎంప్లాయీ. రైట్? 40 కంటే తక్కువ ఉంటే పార్ట్ టైం. అలా నేను ఒక సింపుల్ ఒక ఎక్స్ట్రా ఎడిషనల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇక్కడ యాడ్ చేశాను. రైట్? బోత్ ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డేటాని క్లీన్ చేసేసిన తర్వాత నేను ఇక్కడ జాయిన్స్ పర్ఫామ్ చేస్తున్నాను. ఇది ఒక బిజినెస్ యూస్ కేస్. ఆ తర్వాత నేనేం చేస్తున్నానంటే అంటే ఇక్కడ కొన్ని క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాను. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ యొక్క మెట్రిక్స్ ఏంటని చెప్పేసి ఇంకో కోడ్ పర్ఫామ్ చేస్తున్నాను. అగైన్ కావాల్సిన ప్యాకేజెస్ ఇంపోర్ట్ చేస్తూ, అగైన్ డెల్టా లైవ్ టేబుల్స్ ని డిఫైన్ చేసి, ఇంకొక పైథాన్ ఫంక్షన్ ని యాడ్ చేసుకొని, రైట్, అబో ఏదైతే మనం బోత్ 2 టేబుల్స్ ని మనం జాయిన్ చేసాం కదా, రైట్, వాటి యొక్క ఫంక్షన్ రీడ్ చేస్తూ, నెక్స్ట్ కావాల్సిన బిజినెస్ థింగ్ ని ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నాం. రైట్? అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారని కౌంట్ చేస్తున్నాను. ఇలా నేను ఒక నోట్బుక్ రాస్తున్నాను. రైట్? ఒక నోట్బుక్ మొత్తం డిఫైన్ చేశాను. ఈ నోట్బుక్ నేను చేస్తాను, నోట్బుక్ నేమ్ డెల్టా లైవ్ టేబుల్ పైథాన్. ఓకే? నేను ఏదైతే కోడ్ లెవెల్లో రాశానో ఈ ఎంటైర్ థింగ్ నాకు ఈటీఎల్ ప్రాసెస్ జరిగిపోవాలి. రైట్? ఈటీఎల్ ప్రాసెస్ సరిపోవాలి. అంటే ఇక్కడ ఉన్న మనకి ఏదైతే స్టోరేజెస్ ఉన్నాయో ఆ స్టోరేజెస్ కనెక్ట్ అయిపోయి ఆ డేటా ఆటోమేటిక్ గా రీడ్ చేసి, డేటాని క్లెన్జింగ్ చేసి, డేటా వ్యాలిడేషన్ చేసి, డేటా క్వాలిటీ చెక్ చేసి, అది బిజినెస్ పర్ఫామ్ చేసి, రైట్, అండ్ టాప్ ఆఫ్ దట్ బిజినెస్ థింగ్స్ పర్ఫామ్ చేసి, ఫైనల్ గా ఏదైనా టార్గెట్ లోకి డేటా లోడ్ చేయాలి. రైట్? ఇది నా థింగ్, ఈటీఎల్ ప్రాసెస్ చేయాలి. అంతా త్రూ ప్రోగ్రామాటిక్ డిక్లరేటివ్ పైప్లైన్ గా నాకు రావాలి. త్రూ డెల్టా లైవ్ టేబుల్ బేస్ చేసుకొని ఈ ప్రాసెస్ మనం చేయొచ్చు. ఈ డెల్టా లైవ్ టేబుల్ అనే ఆప్షన్ మనకి ఇక్కడ డేటా ఇంజనీరింగ్ లో ఇక్కడ ఉంటుంది. రైట్? ఈ వర్క్ లో మనకు జాబ్స్ అండ్ జాబ్ రన్ అండ్ డెల్టా లైవ్ టేబుల్స్ ఉంటుంది. రైట్? ఇక్కడ క్రియేట్ అనే పైప్ లైన్ బేస్ చేసుకుని మనం రియల్ టైమ్ లో సెలక్షన్ చేస్తాం. రైట్? ఇక్కడ క్రియేట్ పైప్ లైన్ సెలెక్ట్ చేసుకోండి. రైట్? పైప్ లైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ ఎలా అయితే మనకు జెన్కిన్స్ లో పైప్ లైన్ డిజైన్ చేసేటప్పుడు క్లాసిక్ లెవెల్లో కానీ మనకు త్రూ టెంప్లెట్స్ లో కానీ మనం ఎలా అయితే క్రియేట్ చేస్తామో, అజూర్ వెబ్స్ లో క్లాసిక్ పైప్ లైన్స్ తోటి ఎలా చేసి యూజర్ ఫ్రెండ్లీగా అన్ని అటాచ్ చేసేసి ఎగ్జిక్యూట్ చేస్తామో, ఇక్కడ సేమ్ అలాగే పైప్ లైన్ క్రియేట్ చేసుకొని కావాల్సిన థింగ్స్ ని స్పెసిఫై చేసి క్లస్టర్ ని యాడ్ చేసుకొని ట్రిగ్గర్ స్పెసిఫై చేసి షెడ్యూల్ గా రన్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చాలా అడ్వాంటేజెస్ ఇక్కడ ఉన్నాయి. ఇలా పైప్ లైన్ క్రియేట్ చేసేటప్పుడు పైప్ లైన్ నేమ్ అడుగుతుంది అండ్ ప్రోడక్ట్ ఎడిషన్ అడ్వాన్స్ అని ఇస్తాం. పైప్ లైన్ మోడ్ ఏంటి అంటే మీ పైప్ లైన్ కంటిన్యూస్ గా రన్ అవ్వాలా లేదా షెడ్యూల్ మేనర్ ట్రిగ్గర్ గా రన్ అవ్వాలి. నెక్స్ట్ సోర్స్ కోడ్ ఏంటంటే మీ కోడ్ ఏంటి అంటే మనం మనం ఒక కోడ్ రాసాం, డెల్టా లైవ్ టేబుల్ పైథాన్. రైట్? ఈ కోడ్ యాక్చువల్లీ నా వర్క్ స్పేస్ లో ఉంది, యూజర్ సెక్షన్ లో ఉంది. రైట్? ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి కనెక్ట్ అవ్వాలి. రైట్? ఆ పైథాన్ ఏదైతే ఉందో మీ యొక్క నోట్బుక్ రాసింది అయితే పైథాన్ కానీ ఎస్క్యూఎల్ కానీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. రైట్? సెలెక్ట్ చేసుకొని స్టోరేజ్ ఆప్షన్స్ ఏంటి, రైట్, హై మెటా స్టోరేజ్ ఆబ్వియస్ గా మనం స్పెసిఫై చేస్తాం. మీ యొక్క స్టోరేజ్ లొకేషన్స్ ఏంటి అంటే మనకు ఏవైతే మనం కీప్ ఆన్ మనము డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతూనే ఉంటుంది ఈ కోడ్ లో. రైట్? మనం చేసిన చేంజెస్ వాటి యొక్క ట్రాకింగ్, వాటి యొక్క మెటా డేటా ఇన్ఫర్మేషన్ మొత్తం మనం స్టోర్ చేయాలి సమ్వేర్ ఒక ప్లేస్ లో. రైట్? అందుకోసం మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు, ఏంటి, స్టోరేజ్ లొకేషన్స్. ఆబ్వియస్ గా మన స్టోరేజ్ లొకేషన్ ఏంటి, క్లౌడ్ ఎన్విరాన్మెంట్. రైట్? రైట్? డేటాబ్రిక్స్ లో డిబిఎఫ్ఎస్ ఉంది, ఏడిఎల్ఎస్ అంటూ మనకి ఇక్కడ స్టోరేజ్ అకౌంట్ లో మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది. రైట్? ఏదైతే మౌంట్ పాయింట్ క్రియేట్ చేసి /MNT/global అని స్పెసిఫై చేస్తున్నారు కదా, రైట్, ఏ కంటైనర్ లో మీ మెటా డేటా స్టోర్ అవ్వాలో మీరు స్పెసిఫై చేయాలి. ఇలా MNT స్లాష్ మీ కంటైనర్ నేమ్, రైట్, ఏ నేమ్ తో మీకు స్టోర్ అవ్వాలి. రైట్? ఇలా స్పెసిఫై చేస్తారు. తర్వాత టార్గెట్ స్కీమా ఏంటి, ఇక్కడ డెల్టా లైవ్ టేబుల్స్ అంటున్నాం. రైట్? వీటి ఒక స్కీమా మనం స్పెసిఫై చేయాలి. ఎలా అయితే SQL లో DBO.employee, DBO.department, DBO అంటే ఏంటి, స్కీమా నేమ్. రైట్? డిఫాల్ట్ స్కీమా నేమ్. DBO డేటాబేస్ ఆబ్జెక్ట్. రైట్? మీ యొక్క ఓన్ ఆబ్జెక్ట్ ఏంటో మీరు స్పెసిఫై చేసుకోవాలి. ఇలా. రైట్? నెక్స్ట్ క్లస్టర్ పాలసీ స్పెసిఫై చేయాలి, నన్ను ఇస్తున్నాను. క్లస్టర్ మోడ్ ఉంటుంది. అజూర్ డేటా బ్రిక్స్ లో మనకి ఏంటంటే ఈ నోట్ బుక్స్ రన్ చేయాలంటే మ్యాండేటరీగా మనకు క్లస్టర్స్ కావాలి.
క్లస్టర్స్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి, రైట్? డ్రైవర్ ప్రోగ్రామ్, క్లస్టర్ మేనేజర్, మల్టిపుల్ వర్కర్ నోడ్స్, వాటికి ఒక కంప్యూట్ మనం స్పెసిఫై చేస్తాం. అలాగే ఇక్కడ కూడా మనం క్లస్టర్స్ స్పెసిఫై చేయాలి. ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉన్నాయి. ఎన్హాన్స్డ్ ఆటో స్కేలింగ్, లెగసీ ఆటో స్కేలింగ్, ఫిక్స్డ్ సైజ్, రైట్? సో బేస్డ్ అపాన్ బిజినెస్ డిమాండ్ బేస్ చేసుకొని మనం ఇక్కడ ఆప్షన్ స్పెసిఫై చేసుకోవచ్చు. లెగసీ ఆటో స్కేలింగ్ ఇస్తే మినిమం వర్కర్ 1, మాక్సిమం వర్కర్ 5. అంటే ఎన్ని సర్వర్స్ కావాలి ఒక డ్రైవర్ నోడ్ తో పాటు, ఎన్ని మినిమం సర్వర్స్ కావాలి, ఎన్ని మాక్సిమం సర్వర్స్ కావాలి. సేమ్ మనం డేటాబ్రిక్స్ లో క్లస్టర్ క్రియేట్ చేసేటప్పుడు సేమ్ థింగ్ ఇలాగే ఇక్కడ అలాగే ఉంటుంది. ఎన్హాన్స్డ్ ఆటో స్కేలింగ్ ఇలాగే. నెక్స్ట్ ఫిక్స్డ్ సైజ్, అంటే ఒక పర్టికులర్ నాకు మినిమం మాక్సిమం కాదు, ఒక పర్టికులర్ గా నాకు ఒక ఫిక్స్డ్ సర్వర్ కౌంట్ ఇస్తుంది, ఎన్ని ఉంటే అన్ని కౌంట్ ఇచ్చేస్తాను. ఓకే, ట్యాక్స్ కావాలంటే ట్యాక్స్ స్పెసిఫై చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్. నోటిఫికేషన్ ఏంటంటే ఈ పైప్ లైన్ రన్ అయినప్పుడు సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా, ఫ్యాటల్ ఫెయిల్యూర్ అయినా, ఏది జరిగినా సరే నాకు నోటిఫికేషన్స్ రావాలని మనం ఇక్కడ స్పెసిఫై చేసుకుంటాం, రైట్? నోటిఫికేషన్స్ రావాలని మనం ఇక్కడ స్పెసిఫై చేస్తాం. ఆ థింగ్స్ మీరు ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ ఏమైనా అడ్వాన్స్ కాన్ఫిగరేషన్స్ ఉంటే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నో నీడ్ అండి, అవసరం లేదు. ఓకే, వర్కర్ టైప్ చెప్పాను కదా, ఏదైతే క్లస్టర్ క్రియేట్ చేసేటప్పుడు ఆ వర్కర్ ఒక కంప్యూట్ మీరు స్పెసిఫై చేసుకోవాలి. జనరల్ గా ఇనిషియల్ టైంలో డేటాబ్రిక్స్ మనకి ఏంటంటే కోటా రిలేటెడ్ ఇష్యూ వస్తుంది, వాటికి తగ్గట్టు మీరు కోటా టికెట్ రైజ్ చేసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ నేను కంప్యూట్ స్పెసిఫై చేస్తున్నాను. వర్కర్ టైప్ ఏంటి, డ్రైవర్ టైప్. ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయాను, ఎప్పుడైతే డేటాబ్రిక్స్ మనం వర్క్ స్పేస్ ని క్రియేట్ చేస్తామో, రైట్, మన అజూర్ పోర్టల్లో వెళ్ళిపోయి డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్ క్రియేట్ చేస్తాం. అక్కడ క్రియేట్ చేసేటప్పుడు మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి, రైట్? మనకి ఇక్కడ జనరల్ గా 3 ఆప్షన్స్ ఉంటాయి. ఏంటి? ఫ్రీ ట్రయల్ 14 days తో వెళ్తారా, లేకపోతే అజూర్ యాక్టివ్ డైరెక్టరీ తో ఇంటిగ్రేట్ అవ్వడమా, లేకపోతే ప్రీమియం తో వెళ్తామా అని చెప్పేసి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ డేటాబ్రిక్స్ మనం యూజ్ చేసేటప్పుడు ఏంటంటే మ్యాండేటరీగా ప్రీమియం తోటే వెళ్ళాలి, ఫ్రీ ట్రయల్ తో అవ్వదు. అజూర్ ఫ్రీ ట్రయల్ తో మనకు ఇక్కడ ఈ డెల్టా లైవ్ టేబుల్స్ అనేది వర్కౌట్ అవ్వదు. ఇక్కడ ప్రైజింగ్ టైర్ లో ప్రీమియం తోటే మనకు వర్కౌట్ అవుతుంది, రైట్? ఈ ఫ్రీ ట్రయల్ తో మనకు అవ్వదు. మ్యాండేటరీగా ప్రీమియం సెలెక్ట్ చేసుకుంటేనే డెల్టా లైవ్ టేబుల్స్ మనం చేయగలం ల్యాబ్. ఇది మ్యాండేటరీ. ఓకే, రైట్. లెట్ మీ గో బ్యాక్ టు ది డెల్టా లైవ్ టేబుల్స్. సో ఇలాంటి ఆప్షన్స్ అన్ని మనం స్పెసిఫై చేయాలి, రైట్? పైప్ లైన్ నేమ్ ఏంటి? పైప్ లైన్ ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ సంథింగ్ టెస్ట్ డిఎల్టీ, డెల్టా లైవ్ టేబుల్స్ అని ఇస్తాం, రైట్? ఇలా స్పెసిఫై చేసుకోవాలి. మీరు ఏ ప్రోగ్రామింగ్ లో రాస్తే అవి యాడ్ చేసుకోండి, అయితే SQL ఆర్ పైథాన్ ఇలా క్రియేట్ చేస్తాం. ఇలా డెల్టా లైవ్ టేబుల్స్ ఇలా క్రియేట్ చేస్తాం, రైట్? సో ఇనిషియల్ గా అట్ ద ఫస్ట్ టైం మీరు చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ వస్తుంది మనకు కాసేపట్లో మనకి ఇక్కడ. ఓకే, సో మనకేంటంటే ఇనిషియల్ టైం మనకు క్లస్టర్ క్రియేట్ అవ్వడానికి మనకు కొంచెం టైం పడుతుంది. క్లస్టర్ క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, ఇక్కడ బిఫోర్ నేను ఈ జాబ్ రన్ చేసే ముందు గ్రాఫికల్ మనం చూడడానికి ముందు ఇక్కడ డెవలప్మెంట్, ప్రొడక్షన్స్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ మీరు సెలెక్ట్ చేసుకొని రన్ చేశారనుకోండి, అంటే ఆటోమేటిక్ గా ఇక్కడ ఎప్పుడైతే నేను జాబ్ రన్ చేస్తానో ప్రొడక్షన్ క్లిక్ చేస్తామో, జనరల్ గా ఈ యొక్క జాబ్స్ ఎక్కడ రన్ అవుతాయి? మనకి ఇక్కడ కంప్యూట్ లో జాబ్ కంప్యూట్ ఉంది, రైట్? ఇక్కడ మనకు కావాల్సిన మన డెవలప్మెంట్ ఆర్ ప్రాడ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ జాబ్స్ అనేవి ఇక్కడ రన్ అవుతుంది. ఇక్కడ ఆల్ పర్పస్ కంప్యూట్ కి జాబ్ కంప్యూట్ కి డిఫరెన్స్ ఏంటి? జాబ్ కంప్యూట్ లో వన్స్ ఆ టాస్క్ కంప్లీట్ అయిపోగానే క్లస్టర్ ఆటోమేటిక్ గా టర్మినేట్ అవుతుంది. ఆల్ పర్పస్ కంప్యూట్ అనేది డెవలప్మెంట్ రిలేటెడ్ 24/7 రన్ అవుతుంది, రైట్? సేమ్ డెల్టా లైవ్ టేబుల్స్ మనం అక్కడైతే రన్ చేస్తే అవి ఇక్కడే మన జాబ్ కంప్యూట్ లో మనకు వస్తాయి, అంటే ఆటోమేటిక్ గా టర్మినేట్ అవుతాయి, రైట్? ఎప్పుడు ప్రొడక్షన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మీ యొక్క క్లస్టర్ డెల్టా లైవ్ టేబుల్స్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే క్లస్టర్ కూడా క్రియేట్ అవుతుంది, రైట్? డెల్టా లైవ్ టేబుల్స్ మనం క్రియేట్ చేసేటప్పుడు ఇంతకుముందు చూసాం, క్లస్టర్ కాన్ఫిగరేషన్స్ కూడా ఇచ్చేసాం, రైట్? సో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ సెలెక్ట్ చేసుకుంటే వన్స్ ఈ జాబ్ రన్ అయిపోయి కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లస్టర్ ఆటోమేటిక్ గా టర్మినేట్ అవుతుంది. బట్ డెవలప్మెంట్ ఏంటంటే ఆ జాబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు టర్మినేట్ చేస్తే టర్మినేట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 2 hours టైం తీసుకుంటుంది. అదొక డిఫరెన్స్. అండ్ ఈ డెల్టా లైవ్ టేబుల్స్ మీరు షెడ్యూల్ గా రన్ చేయాలంటే ఇక్కడ షెడ్యూల్ సెలెక్ట్ చేసుకొని ఆ జాబ్ నేమ్, రైట్, ఎప్పుడు రన్ అవ్వాలో డీటెయిల్స్ పాస్ చేయొచ్చు. లేదా మీరు ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంటుంది, స్టార్ట్ అని క్లిక్ చేస్తే మీకు స్టార్ట్ అవుతుంది. చూడండి, స్టార్ట్ అయింది, రైట్?
రిసోర్సెస్ వెయిటింగ్ లో ఉంది, అంటే క్లస్టర్ క్రియేట్ అయిపోయి, రైట్, క్లస్టర్ క్రియేట్ అవ్వడానికి మనకు కొంచెం టైం పడుతుంది. సమ్ టైమ్స్ ఏంటంటే ఇక్కడ డేటాబ్రిక్స్ లో క్వార్టర్ యూజేజ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, అవి ఫిక్స్ చేసుకోండి. ఇక్కడ మనకు పేఆర్జిగో ఇట్లా మనకి ఇలా సెట్టింగ్స్ వెళ్తే యూజేజ్ కోటా ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవాలి. ఓకే, టికెట్ క్రియేట్ చేయండి. రైట్, మీరు ఇక్కడ మేక్ షూర్ ఇక్కడ ఒక ఎర్రర్ కామన్ గా ఏంటంటే మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కోటా రిలేటెడ్ ఇష్యూ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కోటా రిలేటెడ్ ఇష్యూ వస్తే అక్కడ ఆ ఎర్రర్ చెక్ చేసి ఏ సిరీస్ వాడుతున్నారో చూసుకోండి. ఆ సిరీస్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ అదే సిరీసా కాదా చూడండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఎస్, డిఎల్, డిఏటి ఇలా ఫ్యామిలీస్ ఉంటాయి. రైట్, కరెక్ట్ గా అదే సిరీసా కాదా అని క్రాస్ వెరిఫై చేసి రెండు సిరీస్ సేమ్ అయితేనే మీ ఇష్యూ అనేది రిజాల్వ్ అవుతుంది. ఓకే రైట్, చూడండి ఇంకా స్టిల్ క్లస్టర్ వెయిటింగ్ రిసోర్సెస్ లోనే ఉంది. నేను ఇక్కడ కోటాని 80% యూజ్ చేశాను. ఓకే, 100% రీచ్ అయింది అనుకోండి, అవ్వదు మనకి. అగైన్ మనం టికెట్ రైజ్ చేసుకోవాల్సి వస్తుంది. స్టిల్ వెయిటింగ్ ఫర్ రిసోర్సెస్, అంటే క్లస్టర్ క్రియేట్ అవుతుంది బ్యాక్ ఎండ్. ఇనీషియల్ టైంలో క్లస్టర్ క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం టేకన్ పడుతుంది అంటే. రైట్, ఇక్కడ మన కీప్ ఆన్ ఏంటి, ఇక్కడ డెవలప్మెంట్ మనకు జరుగుతూనే ఉంటుంది. రైట్, సో వన్స్ ఈ క్లాస్ ఇది రన్ అయిన తర్వాత మళ్ళీ మీరు కమ్బ్యాక్ అవ్వచ్చు, ఇక్కడ ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ సెల్స్ లో యాడ్ చేయొచ్చు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మీ జాబ్ ని మళ్ళీ ఇంకోసారి రన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏమవుతుందంటే క్లస్టర్ క్రియేట్ అవుతుంది, తర్వాత ఇనిషియలైజేషన్ జరుగుతుంది. రైట్, ఏదైతే కోడ్ మనం ఇక్కడ డిఫైన్ చేసామో స్టెప్ బై స్టెప్ మేనర్ లో మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఎంప్లాయీ టేబుల్ రీడ్ చేయడం, డిపార్ట్మెంట్ టేబుల్ రీడ్ చేయడం, ఎంప్లాయీ డిపార్ట్మెంట్ లో ఉన్న డేటాని క్లీన్ చేయడం, ఆ రెండు టేబుల్స్ ని జాయిన్ చేయడం, ఆ టాప్ ఆఫ్ దట్ కొన్ని బిజినెస్ థింగ్స్ పర్ఫామ్ చేయడం, రైట్, డేటా డూప్లికేట్ రికార్డ్స్ రిమూవ్ చేయడం, రైట్, ఎంప్లాయీ కౌంట్ చెక్ చేయడం, అంతా మనకు గ్రాఫికల్ వేలో స్టెప్ బై స్టెప్ మేనర్ అవుతుంది. రైట్, స్టెప్ బై స్టెప్ మేనర్ అవుతుంది. ఇక్కడ ఏదైతే నేను శాంపుల్ టెస్ట్ డిఎల్టీ రన్ చేశానో చూడండి, ఇక్కడ సెకండ్ లో ఉంది. ఇవన్నీ ఇంతకు ముందు ఎగ్జిక్యూట్ అయినవి, ఈ సెకండ్ మనకు ప్రాసెస్ లో ఉంది, అది ప్రాసెస్ లో ఉంది. ఓకే, సో బట్ ఇనీషియల్ టైంలో మనకు క్లస్టర్ లాంచ్ అవ్వడానికి, ఆ రిసోర్సెస్ అలకేట్ అవ్వడానికి టైం పడుతుంది. అండ్ కింద చూడండి ఆల్ ఇన్ఫో వార్నింగ్ ఎర్రర్స్ ఉన్నాయి అన్నమాట. రైట్, అంటే మనకి సక్సెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్, వార్నింగ్ రిలేటెడ్ థింగ్స్, ఎర్రర్ అన్ని మనకి ఇక్కడ ఇస్తాయి. అంటే ప్రతిదీ మనకి ఇక్కడే తెలిసిపోతుంది. ఏదైనా వార్నింగ్ వచ్చినా, ఎర్రర్స్ వచ్చినా, ఎక్కడైనా కనెక్షన్స్ ఇష్యూ వచ్చినా, కోడ్ లేని ఎర్రర్స్ ఉన్నా, రైట్, మనం పర్ఫార్మ్ చేసే లాజిక్ లో ప్రాబ్లం ఉన్నా, మొత్తం మనకి ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ లో మనకు మొత్తం స్పెసిఫై చేసి చూపిస్తుంది. దీనివల్ల ఏంటంటే డెవలప్మెంట్ అనేది చాలా ఈజీ అవుతుంది. దీనివల్ల మనకు డెవలప్మెంట్ చాలా ఈజీ అవుతుంది. ఓకే ఫైన్, ప్రీవియస్ ఆల్రెడీ నేను ఒక డెల్టా లైవ్ టేబుల్స్ రన్ చేశాను, అది ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది మనకు టైం పడుతుంది ఎగ్జిక్యూట్ అవ్వడానికి. ఓకే, వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళి గుర్తుపెట్టుకోండి, శాంపుల్ టెస్ట్ డిఎల్టీ ప్రీవియస్ ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేశాను, ఈఎంపీ డిపిటి డిఎల్టీ అని క్రియేట్ చేశాను. ఇది ఎగ్జిక్యూట్ అయింది చూడండి. వన్స్ ఇలా ఎగ్జిక్యూట్ అయితే అంత మనకు గ్రాఫికల్ మేనర్ లో మనకి ఇలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఓకే, చూడండి ఇవి సక్సెస్ అయినవి, ఇన్ఫర్మేషన్స్, వార్నింగ్స్, ఎర్రర్స్, రైట్, అన్ని థింగ్స్ మనకి ఇక్కడ ఉంటాయి. సో ఇది క్యాన్సిల్ చేసేసి ప్లస్ బటన్ క్లిక్ చేస్తే గ్రాఫికల్ మేనర్ లో మనకు క్లియర్ కనిపిస్తుంది చూడండి. ఓకే, సో డిపార్ట్మెంట్ టేబుల్ మనకి ఇక్కడ వస్తుంది. మెటీరియలైజ్డ్ వ్యూ మళ్ళీ మాట్లాడతాను, మెటీరియలైజ్డ్ వ్యూ ఏంటి, రైట్, ఇవి డిస్కస్ చేస్తాం. ఈ డీటెయిల్స్ ఏంటి, ఎలాంటి డేటా క్వాలిటీ పర్ఫామ్ చేస్తాం, స్కీమా ఏంటి, రైట్, ఫ్లో ఏంటి, అంత డీటెయిల్స్ అంతా మనకి ఇక్కడ వస్తాయి. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎంప్లాయీ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఎంప్లాయీ యొక్క ఏం డేటా క్వాలిటీ చెక్ చేశాను, స్కీమా ఏముంది, ఫ్లోస్ ఏముంది, అంత థింగ్స్ వస్తాయి. సో ఈ టాప్ ఆఫ్ దట్ ఈ డిపార్ట్మెంట్ రాని, ఎంప్లాయీ రాని, ఇక్కడ మెటీరియలైజ్ యూస్ చేసాం, అంటే డేటా క్లెన్జింగ్ చేసాం. ఇక్కడ సంథింగ్ నల్ వాల్యూస్ ఉంటే వాటిని క్లీన్ చేసేసాం. అలాగే ఎంప్లాయీ టేబుల్లో 2 థింగ్స్ ని క్లీన్ చేసాం. ఈ 2 థింగ్స్ ని మనం జాయిన్ చేసి, రైట్, డూప్లికేట్స్ డేటాని రిమూవ్ చేసి ఫైనల్ గా మనం ఏం చేసాం, ఫైనల్ గా ఎంప్లాయీ కౌంట్ ఎంత ఉందో మనం ఇలా చెక్ చేసి ఫైనల్ గా ప్రాసెస్ చేసాం. ఈ స్టెప్స్ మనం చేసాం. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్, ఇవన్నీ మనం పర్ఫామ్ చేసాం. ఎక్కడైతే ఈ నోట్బుక్ లో ఏ థింగ్స్ అయితే మనం స్పెసిఫై చేసామో అన్ని థింగ్స్ కూడా మనకి ఇక్కడ గ్రాఫికల్ మేనర్ లో మనకు కనిపిస్తుంది. రైట్, ఇలా గ్రాఫికల్ మేనర్ లో అంత ఈటీఎల్ ప్రాసెస్. ఓకే, ఒకసారి గో బ్యాక్ అవుదాం. డెల్టా లైవ్ టేబుల్ శాంపుల్ టెస్ట్ డేటా స్టిల్ ఇంకా వెయిటింగ్ ఫర్ రిసోర్సెస్ ని. సో టైం పడుతుందండి. సో రిసోర్సెస్ మన క్లస్టర్ క్రియేట్ అవడానికి ఇనిషియల్ గా టైం తీసుకుంటుంది.
వన్స్ మనకు ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇనిషియలైజేషన్ అవ్వడం, కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వడం ఇమీడియట్ గా జరిగిపోతుంది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇది మొత్తం మనకు జరిగిపోతుంది. ఓకే, ఇదంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనం ఏం స్పెసిఫై చేస్తాం? ఎగ్జిక్యూట్ అయిన థింగ్స్ అన్ని మనకు మెటా డేటాలో స్టోర్ అవ్వాలని. ఎక్కడ స్పెసిఫై చేశాను? ఇక్కడే ఇచ్చాను నేను. ఈ గ్లోబల్ ఎంఎన్టీ స్లాష్ ఇక్కడ స్పెసిఫై చేశాను కదా, అంత మనకి ఇక్కడ ట్రాక్ అవుతుంది మెటా డేటాలో. మనం ఏమేమి చేంజెస్ చేసాం, రైట్, ఈవెంట్స్ ఏమేమి జనరేట్ అయ్యాయి, ఆ లాగ్స్ అంతా ఇక్కడ అంతా కనిపిస్తుంది. రైట్, వన్స్ మనకి డెల్టా లైవ్ టేబుల్ ఎగ్జిక్యూట్ అయితే మనం క్యాప్చర్ చేయొచ్చు. ఓకే, డేటా ఇంకేం రాలేదు, సో టైం పడుతుంది. ఓకే, సో అది అనమాట. సో ఈ డెల్టా లైవ్ టేబుల్స్ పర్పస్ ఏంటంటే ఈటీఎల్ ప్రాసెస్. ఓకే, ఆన్ టాప్ ఆఫ్ మెయిల్ ఏంటి, స్టోరేజెస్, క్లౌడ్ రిలేటెడ్ స్టోరేజెస్ లో ఉన్న డేటాని ప్రాసెస్ చేసుకోవడానికి, కనెక్ట్ అవ్వడానికి, ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేయడానికి, అరే డేటా క్లెన్సింగ్, డేటా వ్యాలిడేషన్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఇవన్నీ పర్ఫామ్ చేసుకోవచ్చు ఈ డెల్టా లైవ్ టేబుల్స్ బేస్ చేసుకుని. అండ్ యాసిడ్ ట్రాన్సాక్షన్స్ ఆబ్వియస్ గా సపోర్ట్ మనకు. ఓకే, రైట్, సింపుల్ గా డిక్లరేటివ్ అప్రోచ్ తోటి, అంటే ప్రోగ్రామాటికల్ గా మనము అయితే పైథాన్ ఆర్ ఎస్క్యూఎల్ బేస్ చేసుకొని మన ఈటీఎల్ పైప్లైన్స్ డిక్లరేటివ్ అప్రోచ్ లో మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. అంటే దీనివల్ల ఏంటంటే డేటా ఇంజనీర్స్ కి మన ఈజీ వర్క్ అయిపోతుంది. ఈటీఎల్ ప్రాసెస్ అంటే కాంప్లెక్స్ థింగ్స్ ని మనం రాసినా కూడా, రైట్, ఇక్కడ ఈజీ వేలో మనం అన్ని చెక్ చేసుకోవచ్చు. ఏం జరుగుతుంది, ఎక్కడ ఇష్యూ వస్తుంది, ఎక్కడ ఎర్రర్ త్రో చేస్తుంది, కోడ్ లో ఎక్కడ ఇష్యూ ఉంది, రైట్, ఇవన్నీ మనకు ఈజీ అయిపోతుంది. సో డేటా క్వాలిటీ చెక్స్ పర్ఫామ్ చేయడం, ఎర్రర్ హ్యాండ్లింగ్ పర్ఫామ్ చేయడం, రైట్, స్కేలబిలిటీ సపోర్ట్ చేస్తుంది. అంటే మనకు క్లస్టర్స్ ఉంటుంది, అంటే స్కేల్ బేస్డ్ అపాన్ వర్క్ లోడ్ బేస్ చేసుకుని కస్టమర్ ఆటోమేటిక్ గా మనకు మినిమం ఆర్ 1 మాక్సిమం 5 సంథింగ్ ఇలా స్పెసిఫై చేసుకోవచ్చు. ఓకే, అంటే ఈటీఎల్ ప్రాసెస్ ని ఆటోమేట్ చేసుకోవచ్చు, షెడ్యూల్ మేనర్ గా రన్ అవుతూనే ఉంటుంది. మాన్యువల్ గా రన్ చేయకుండా షెడ్యూల్ మేనర్ గా మనకి ఇది రన్ అవుతూనే ఉంటుంది. ఈ ఈ డిఎల్టీ అంటే డెల్టా లైవ్ టేబుల్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ స్టోరేజెస్ కి సపోర్ట్ చేస్తుంది. స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ కి, డేటా బేసెస్ కి, స్టోరేజెస్ కి అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. రైట్, యాసిడ్ ట్రాన్సాక్షన్స్ ఇందులో వర్షనింగ్స్ అండ్ టైం ట్రావెల్ మెయింటైన్ చేస్తుంది. డెల్టా లేక్ లో ఏంటి, జనరల్ గా అజూర్ డెల్టా లేక్ లో మనం ఏదైతే చేంజెస్ చేస్తున్నామో వాటి ఎప్పుడు చేంజెస్ చేస్తాం, ఎప్పుడు ఏ టైంలో అయింది, అంత థింగ్ మనం ఇక్కడ ట్రాకింగ్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ గ్లోబల్ కంటెంట్ చూడండి, ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ మన అవుట్పుట్ థింగ్స్ అన్ని ఇక్కడ వస్తాయి. మెటా డేటాలో మొత్తం ట్రాకింగ్ చేయొచ్చు అనమాట. రైట్, సో ఇవి ఫ్యూచర్స్. ఓకే, డిక్లరేటివ్ పైప్లైన్ ఎస్క్యూఎల్ ఆర్ పైథాన్ బేస్ చేసుకొని డేటా ఫ్లోస్ డిఫైన్ చేసుకోవచ్చు. టాప్ ఆఫ్ దట్ డేటా క్వాలిటీస్ అప్లై చేసేసుకోవచ్చు. సేమ్ చేంజ్ డేటా క్యాప్చర్స్ ఇవన్నీ ప్రాసెస్ చేసుకోవచ్చు. సేమ్ అజూర్ డేటా ఫ్యాక్టరీ యూస్ చేసి ఏ థింగ్స్ అయితే మనం పర్ఫామ్ చేస్తాము, రైట్, ఈటీఎల్ ప్రాసెస్, సో ఇక్కడ కూడా మనం అదే ప్రాసెస్ చేసుకోవచ్చు. ఒక ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, చూడండి, ఇన్ కేస్ ఎర్రర్ త్రో చేస్తే ఇలా క్లియర్ కట్ గా ఎర్రర్కి వెళ్ళారనుకోండి, ఆ ఎర్రర్ లో మనకి ఇక్కడ ఉంది, రైట్, వార్నింగ్ అయితే వార్నింగ్, ఇలా మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఎర్రర్ ఏం చెప్తుందంటే కోటా ఎక్సీడెడ్ రిలేటెడ్ ఇష్యూ అని చెప్తుంది. కోటా ఎక్సీడెడ్ రిలేటెడ్ ఇష్యూ. ఓకే, ఫైన్. సో ఇక్కడ మీరు క్రాస్ చూడండి, స్టాండర్డ్ DSV2 ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూ వస్తుంది. అంటే క్లస్టర్ క్రియేట్ చేసేటప్పుడే కంప్యూట్ నేను స్టాండర్డ్ DSV2 ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, మీరు చూడండి, నేను ఇక్కడ నాకు చూస్తే ఇక్కడ ఈ DS2 ఫ్యామిలీ ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ యూజేజ్ చూస్తే 80% నేను ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. రైట్, ఇక్కడికి వచ్చి మీరు సపోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేసుకోవాలి. న్యూ కోటా రిక్వెస్ట్ క్రియేట్ చేసి మీకు ఎంత కావాలో మీరు స్పెసిఫై చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 100. ఓకే, సపోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేయండి. మేక్ షూర్ ఇంకొకటి ఏంటంటే మీరు రీజన్ క్రాస్ వెరిఫై చేసుకోండి. యూస్ లోనే ఉందా, పేయాజీ మీ మోడల్ ఏంటి ఇవన్నీ సెలెక్ట్ చేసి క్రాస్ వెరిఫై చేసి మీరు టికెట్ రైజ్ చేయండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.